కన్యకా పరమేశ్వరి వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్రం అధికారికంగా వేడుకలు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు నచ్చరం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగకు గుర్తించడం ద్వారా ఆర్య వైశ్యులకు ముఖ్యమంత్రి సముచిత గౌరవం కల్పించారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని అన్ని కులాలకు వర్గాలకు న్యాయం జరుగుతుందని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యుల చిరకాల కోరిక నెరవేర్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మగారి జయంతిని మా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు సహచర మంత్రివర్గము నిన్ననే అధికారిక పండుగగా ప్రకటించినందుకు ఆ రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా గజ్వేల్ పట్టణంలో మా వనితా క్లబ్బే కానీ, మా వాసవి క్లబ్బే కానీ, మా ఆర్యవైశ్య సంఘం కిరణం అసోసియేషన్ అధ్యక్షులు సిద్దిభిక్షపతి గారి ఆధ్వర్యంలో, పట్లేర్ అసోసియేషన్ అధ్యక్షులు బద్రయ్య గారి ఆధ్వర్యంలో, వాసవి క్లబ్బు ప్రెసిడెంట్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, మా జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సిద్దిభిక్షపతి అన్న గారి పెద్దలు, మా గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, మా కౌన్సిలర్లు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆర్యవైశ్య సంఘం తరఫున శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మాకు మొన్ననే వాసవి పారాయణం రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి కార్యక్రమాన్ని ఇంత తొందరగా మాకు చిరకాల కోరిక నెరవేర్చినందుకు ప్రత్యేకంగా మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్యులము మాకు చేసినటువంటి మేలుకు మేము మాత్రము మా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని చెప్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని మాకు ఆర్యవైశ్య సంఘం ప్రతి ఒక్కరు కూడా అభినందనలతోటి ఎంతో సంతోషంగా ఈరోజు గడపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా కాల్వ సుజాత గారు కానీ, మా గంజి రాజమౌళి గారు కానీ, ఉప్పల శ్రీనివాస్ గారు కానీ, అమరవాది లక్ష్మీనారాయణ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో పెద్ద ఎత్తున గాంధీ భవన్లో కానీ, మా కాల్వ సుజాత గారు వాళ్ళ ఆఫీస్లోనే కానీ అందరూ కూడా హైదరాబాద్లో పండుగ వాతావరణంలో చేసినందుకు, ఇలాంటి కార్యక్రమం మా గజ్వేల్ పట్టణంలో ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మేము కూడా ఆ రేవంత్ రెడ్డి గారి అడుగుజాడలు నడుస్తామని ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి జయంతి సందర్భంగా మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు అమ్మవారి జయంతి ఉత్సవం అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందకరం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పటికీ ఎల్లవేళలా ఆయన ఏ గవర్నమెంట్ కూడా మాకు ఆ వైశ్యులకు దగ్గర చేయలేదు. ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చినాక వైశ్య కార్పొరేషన్ మరియు అమ్మవారి జయంతి అధికారిక ప్రకటించడం మహా అద్భుతం. వారికి ప్రత్యేక ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఈ కార్యక్రమం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మన వైశ్య సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరియు ఇప్పుడు మళ్ళా వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కూడా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. పేరు పేరున అందరికీ నమస్కారం. జై వాసవి. రేవంత్ రెడ్డి గారి మన ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వంలో మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జయంతిగా ప్రకటించడం మాకెంతో అసలు గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే వైశ్యులకు గుర్తింపు వచ్చింది. మరి గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా వైశ్యులను పట్టించుకున్న పాపాన పోలే. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైశ్యులకు
కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు మరి వైశ్య సోదరులు గత ప్రభుత్వం డిమాండ్ చేస్తే కూడా ఎప్పుడూ ప్రకటించాలి వైశ్య కార్పొరేషన్ను. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్ ప్రకటించి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా మరి కేటాయించడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వైశ్యులకు మరి వాసవి మాత అంటే కన్యకా పరమేశ్వరి మాత అమ్మవారిని మొన్న ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది మరి ఆ అమ్మవారే మరి రేవంత్ రెడ్డి నోట ఆ మాట అనిపించిందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన దేవతలకు మరి అమ్మవారికి ఎంతో చేసిన తక్కువనే. మరి అమ్మవారు దయిస్తేనే మేము భవిష్యత్తులో మనం ఏదైనా సాధిస్తాం. మరి ఇప్పటికైనా అమ్మవారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మంత్రివర్గ సహచరులందరూ ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం చాలా సంతోషకరమని చెప్తున్నాం. మరి ఇక్కడ కూడా మా ఆర్యవైశ్య సోదరులు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉంటారని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.